ప్రస్తుతం మనం బట్టలు ఉతికే వాషింగ్ మిషన్లు చూస్తున్నాం. అయితే భవిష్యత్తులో బట్టలు ఉతికి ఆరేసినట్టే మనుషులను కూడా ఉతికి ఆరేసే హ్యూమన్ వాషింగ్ మిషన్లు భవిష్యత్తులో రాబోతున్నాయట. రోజంతా రకరకాల పనులతో బాగా అలసిపోయిన వ్యక్తికి స్నానం చేసే ఓపిక లేకపోతే మిషన్ టబ్ లో 15 నిమిషాలు కూర్చుంటే చాలు, కొద్ది నిమిషాల తర్వాత తలతలలాడే శరీరంతో బయటకు రావచ్చట. ఈ మిషన్ లోని ఏఐ ఆ వ్యక్తి శరీరం, చర్మం తీరును పరిగణలోకి తీసుకొని వాష్ అండ్ డ్రై ఆప్షన్స్ ను నిర్ణయిస్తుంది. జపనీస్ షవర్ హెడ్ సంస్థ సైన్స్ కో ప్రజలకు స్నానాన్ని అందించడానికి ఉద్దేశించిన ఏఐ శక్తితో కూడిన వాషింగ్ మిషన్ ఆఫ్ ది ఫ్యూచర్ ని కనిపెట్టిన తర్వాతే టైడ్ ప్యాడ్ లోని ప్యాడ్ ని ఉంచింది. జపాన్ కు చెందిన సైన్స్ కో కంపెనీ ఇంజనీర్లు ఈ మిషన్ ను తయారు చేసినట్లు డైలీ మెయిల్ కథనం పేర్కొంది. ఒసాకా కాన్సై ఎక్స్పోలో 1000 మంది అతిథులు ప్రయోగాత్మకంగా వాడుకోవడానికి ఏర్పాట్లు జరిగాయి. ఈ ప్రదర్శన తర్వాత మాస్ ప్రొడక్షన్ వర్షన్ ను విడుదల చేస్తామని సైన్స్ కో కంపెనీ చైర్మన్ అయోమా వెల్లడించారు. మనుషుల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని జపాన్ ఇంజనీర్లు దీనిని తయారు చేశారు. ఈ ఫైటర్ జెట్ కాక్పిట్ ఆకారంలో ప్లాస్టిక్ ప్యాడ్ లో మనిషి ప్రవేశించాక అది సగానికి పైగా గోరువెచ్చని నీరు నిండుతుంది. ఆ తర్వాత అందులోని హై స్పీడ్ జెట్స్ ని నీటిని వేగంగా విరజిమ్ముతుంది. స్నానం చేసే వ్యక్తిని ఆహ్లాదపరిచేందుకు ఇందులో ఏర్పాట్లు ఉన్నాయట. ఏఐ ద్వారా స్నానం చేస్తున్న వ్యక్తి శారీరక పరిస్థితిని మిషన్ సేకరిస్తుందట. అయితే ఈ సాంకేతికత అత్యాధునికమైనదిగా అనిపించవచ్చు, కానీ ఇది పురాతనమైనదే. సాన్యో ఎలక్ట్రిక్ కో ప్రస్తుత పానాసోనిక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా 1970 జపాన్ వరల్డ్ ఎక్స్పోజిషన్ లో ప్రదర్శించబడిన యంత్రంపై ఆధారపడింది. అలాగే పాత వెర్షన్ తో పోల్చితే కొత్త వెర్షన్ లో అత్యధిక మసాజ్ బాల్స్ వంటివి అమర్చినట్లు తయారీదారులు పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఒసాకాలోని ఎక్స్పో 2025లో మిరాయ్ నింగెన్ సెంటకుకిని ప్రదర్శించాలని యోచిస్తున్నారు.